హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మేమైతే రీసెంట్గా ఊటీ టు మైసూర్ అయితే వెళ్ళాము. ఫస్ట్లో ఊటీలో మేము కొన్ని తిరిగామన్నమాట. టీ ఫ్యాక్టరీ అదే మీకు చూపిస్తున్నది, హిస్టరీ ఆఫ్ టీ. ఈ ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అనమాట, ఇక్కడ హిస్టరీ ఆఫ్ టీ గురించి ఇచ్చారనమాట. మొత్తం మనం చదువుకోవచ్చు. ఈ టీ అనేది ఎలా తయారు చేస్తారు. ఇక్కడ ఊటీలో టీ ప్లాంట్స్ ఫేమస్ కదా, రకరకాల టీ ప్లాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక ఫ్యాక్టరీలో చూపిస్తారనమాట మనకి. అది ఎలా మిషన్స్తో ఎలా చేస్తారు, మనకి నెక్స్ట్ మిషనరీ ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎంత ఫైన్గా చేస్తారు. ఫస్ట్ లీవ్స్ నుంచి టీ అనేది ఫైన్ గ్రెయిన్ పౌడర్ అనేది ఎలా వస్తుంది అనేది మొత్తం మనకి ఇక్కడ మనకు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ తర్వాత ఆ టీ పౌడర్ని రకరకాలుగా మొత్తం అంత వెరైటీ ఆఫ్ మిక్చర్స్ చేస్తారు. మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట టీస్లో. వీళ్ళు మెయిన్ తీసుకునేది ఇదే బేసిక్ అనమాట. ఇలా ప్రాసెస్ చేసి చూస్తున్నారు కదా, ఆకుల్ని అలా ఎండబెడతారు ఫస్ట్. మళ్ళీ కొంచెం అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ అలా మిషనరీలో చూపిస్తున్నారు కదా, ఇక్కడ మిషనరీలో వేస్తూ ఉంటారు. ప్రతి ప్రాసెస్లోనూ అట్లా మిషన్స్ రొటేట్ అయ్యి మొత్తం అట్లా మనకి ఫైన్ గ్రెయిన్ టీ పౌడర్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో అది చాలా హెల్త్ బెనిఫిట్స్తో మంచిగా ఉంటుంది అనమాట. మేము ఇది జస్ట్ ఫస్ట్ టైం అనమాట చూడడం. అది ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది. పిల్లలు కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారనమాట. ఇక్కడ ఒక చెప్పే అతను కూడా ఉంటాడనమాట. అతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఎలా ఏంటి ఈ ప్రాసెస్లన్నీ ఎన్ని ఉంటాయి ఏంటి, ఎలా ఫైన్ గ్రెయిన్ పౌడర్ అనేది మనకు వస్తుంది, నెక్స్ట్ ఫ్యాక్టరీస్లోకి ఎలా సప్లై చేస్తారు, మళ్ళీ కస్టమర్స్కి ఎట్లా వస్తుంది, ఇదంతా మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మొత్తం ఇక్కడ మనకి ఏదైనా డీటెయిల్గా చదువుకోవచ్చు కూడా, మనకి ఏం తెలియదు కాబట్టి మొత్తం టీ గురించి అంతా మొత్తం అంతా వాళ్ళు వాల్స్ మీద కానీ మొత్తం వాళ్ళు చెప్పడం కానీ అంతా మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో మనం ఎంత తెలుసుకోవాలనుకుంటే టీ గురించి అంత తెలుసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ చెప్పడానికైతే ఒక అతను ఉంటాడనమాట. అతను చాలా బాగా చెప్తాడు, మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్తాడు. చాలా ఓపికగా చెప్పాడనమాట. మాకైతే చిన్నపిల్లలతో వెళ్ళినాం కదా, అందుకు కొంచెం చాలాసేపు విన్నాం అనమాట మొత్తం అతను చెప్పేది. కొంచెం టైం పట్టింది. చూసినారు అది, ఇతను బాగా చెప్తాడు. ఇంకా అలా మేము తిరుగుతూ ఉన్నాం అనమాట మొత్తం. ఇంకా ఎలా ఏంటి మొత్తం, ఇంకా ఊటీలో ఏమేమి ఉంటాయి హిల్ స్టేషన్స్ అన్నీ ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ఇట్లా పిల్లలతో వచ్చినాం కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళకి ఏంటి ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు అర్థమవుతుందా, వాళ్ళకి తెలుసుకోగలుగుతారా, వాళ్ళకి ఓకే ఎక్స్ప్లెయిన్ చేసి తెలుసుకునేంత నాలెడ్జ్ ఉందా. చిన్నపిల్లలు కదా, కొంచెం ఇంకా అంత వాళ్ళకి అర్థం కాదు. సో అతను అంతగా బేసికల్గా మొత్తం అంతా చెప్తున్నాడు అనమాట. మొత్తము అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకా అదే అందరికీ సేమ్ అయితే చెప్తూనే ఉంటాడు అనమాట, వచ్చిన వాళ్ళందరికీ. మళ్ళీ నెక్స్ట్ ఏమో ఏంటి ఏమి అని మొత్తం అంతా డీటెయిల్గా అంతా చెప్తూ ఉంటాడు. ఇంకా అంతే, మొత్తం మనం విని వెళ్తూ ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు. మనము పైనకి వెళ్ళి కొంచెం క్లోజ్గా కూడా చూడొచ్చు అనమాట మిషన్స్లో. అది నేను మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట. మొత్తం ఎన్ని వెరైటీస్ ఉంటాయి, మనం ఇవి ఎలా చేయొచ్చు ఏంటి, మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్, ఈ మిషనరీ ఏంటి, మనకు ఎలా ఫస్ట్ ప్రొడక్షన్ నుంచి మన కస్టమర్స్ వరకు ఎలా వెళ్తుంది ఏంటి, మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఇదನ್ನು. నెక్స్ట్ మనము ఇవి క్లోజ్గా కూడా చూడొచ్చు. అలా వెళ్తూ ఉంటే మనకు అన్నీ అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇట్లా మనకి ఏం తెలియదు కదా, సో వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంత బాగుంటుంది అనమాట. సో అట్లా కొంచెం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాడనమాట. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ మనము ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసింది చాలే అని చెప్పేసి నెక్స్ట్ అలా చూడ్డానికైతే వెళ్ళామన్నమాట. మొత్తం మిషనరీ ఏంటి ఏమి ఎలా ఏంటి, అవి ఫైన్ గ్రెయిన్ పౌడర్ ఎలా అవుతుంది, ఫస్ట్ ఈ మిక్చర్ అనేది చూస్తున్నారు అదే మిక్చర్ అనేది ఇలా తీసుకెళ్తుంది. మనకి ఏంటైనా కానీ మనకు టీ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ గైడ్ కూడా ఇక్కడ ఇచ్చినారనమాట. డీటెయిల్గా చదువుకోవచ్చు కూడా మనము. సో ఇంప్లిమెంటేషన్ అంతా కూడా అదే చెప్తున్నాడు అనమాట. అదే మా పిల్లలు కొంచెం ఓపిక్గా వింటున్నారు. ఇంకా అంతే. మనకి
ఊటీలో చాలా ఫేమస్ కదా టీ అనేది. సో ఇది చాలా ఫ్లేవర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. వీళ్ళు కొంచెం తర్వాత మనకందరికీ టీ కూడా ఇస్తారనమాట. కొంతసేపు అయిన తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత. సో మనం టీ తాగేసి వెళ్ళి మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కూడా వాళ్ళ షాపు అన్నీ ఉంటాయి. ఆ షాప్లో కొనుక్కోవచ్చు అనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా ఏంది కావాలన్నా. సో సమ్ చాక్లెట్స్ కూడా చేసింటారు. సో సమ్ చాక్లెట్స్ హ్యాండ్మేడ్. సో అట్లాంటి చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. రకరకాల వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి, హ్యాండ్మేడ్ ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ ఫైన్ గ్రెయిన్ పౌడర్ అనేది తయారవుతుంది అనమాట. మొత్తం టీకి వెళ్ళి మన కన్జ్యూమర్స్ వరకు మొత్తం ఎలా వెళ్తుంది ఏంటి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట మొత్తం. సో ఇదే అనమాట. ఇంకా మనకి అట్లా మిషన్ తిరుగుతూ చాలా రొటేషన్స్ జరుగుతూ ఉంటాయి అనమాట. ప్రతి మిషన్లోనూ వెళ్ళి ఫిల్టర్ అయ్యి లాస్ట్ మిషన్కి వచ్చేటప్పటికి చాలా ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని వాళ్ళు వాల్స్ మీద కొన్ని ఫొటోస్ కూడా ఇచ్చినారనమాట. మనకి హిస్టరీ ఆఫ్ టీ అంటే ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు, ఏంటి, ఎలా వచ్చింది, ఎవరు కనుక్కున్నారు ఫస్ట్, ఈ మెథడ్స్ అన్నీ, మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది మొత్తం ఇదంతా నేను పైనుంచి చూసిన కదా. ఊటీ స్టేషన్ అనేది ఇక్కడ మనకి ఫస్ట్ టాప్ ఫ్లోర్ నుంచి ఎలా కనిపిస్తుంది ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా. టీ గురించి మొత్తం అవన్నీ ఎలా చేస్తున్నాం, ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మొత్తం అంతా డీటెయిల్డ్గా మనం చదువుకోవచ్చు. మనకి ఓపిక ఉన్నంత వరకు చదువుకొని మళ్ళా నెక్స్ట్ పిక్కి వెళ్ళొచ్చు అనమాట. అట్లా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారనమాట మొత్తం. ఎంత ట్రెడిషనల్గా ఎన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి ఏంటి, మొత్తం టీ అనేది ఎలా చేయొచ్చు ఏంటి ఇవన్నీ అనమాట మొత్తం మనకి. సో ఎక్స్పీరియన్స్ అవన్నీ మళ్ళా ఇక్కడ ఏది ఎంత ఎనర్జీ వస్తుంది, ఏంటి క్యాలరీస్ వస్తాయి, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. దాని అరోమా ఎట్లుంటుంది, ఈ టీ గార్డెన్స్ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ అనమాట. ఇంకా అంత మొత్తం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మొత్తం నేను వ్యూ కూడా చూపిస్తున్నాను కదా. సో అట్లా ఉంటుంది అన్నమాట. పైనకి వెళ్తే హిల్ స్టేషన్ చాలా చల్లగా ఉంటుంది మొత్తం. కాకపోతే మార్నింగ్ కదా కొంచెం అంత చలి, కొంచెం బాగా గాలి వస్తుంది టాప్లో ఉన్నాం కాబట్టి. ఇంకా అందరూ అలాగే ఎక్స్ప్లోర్ చేసి చూడడానికి వచ్చారు. ఫస్ట్ ప్రాసెస్ నుంచి మనకి ఎండింగ్ ఎలా వస్తుంది అనేది మొత్తం ఫొటోస్తో వాటి ఎక్స్ప్లెనేషన్స్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు అనమాట మొత్తం. అంటే ఫస్ట్ లీవ్స్ని ఇలా తీసుకుంటారు, మళ్ళీ వెయిట్ మిషన్లో వెయిట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ అదే చిన్న ట్రాన్స్పోర్టేషన్లోకి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మొత్తం ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా చేస్తుంది మొత్తం. మళ్ళీ ఈ ఫ్యాక్టరీస్లోనే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఈ ఫ్యాక్టరీలో అనేది ఎలా తయారవుతుంది. విదరింగ్ ప్రాసెస్ అంటారనమాట. ఆ విదరింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా మొత్తం ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కో రకం ఉంటుంది. విదరింగ్, రోలింగ్ ఇవన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి కొన్ని టీలు, బ్లాక్ టీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా. సో అవన్నీ కూడా ప్రాసెస్లో ఎలా జరుగుతాయి ఏంటి మనకి ప్రాసెస్ అనేది మొత్తం అంత డీటెయిల్గా పిక్స్తో మనకి నీట్గా చిన్న పిల్లలు కూడా నీట్గా అర్థమైపోతుంది అనమాట. కొంచెం ఒక ఏజ్ ఉంటే చాలా అనమాట. కొంచెం అర్థం చేసుకునేంత ఏజ్ ఉంటే అంత నీట్గా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ మొత్తం అంతా ఫ్లేవర్స్ ఎలా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం అంతా డీటెయిల్గా ఇచ్చినారనమాట. సో ఫెర్మెంటేషన్ చేశాను నేను చెప్తాను కదా, డ్రై చేస్తారు అని అది ఫెర్మెంటెడ్ జ్యూస్ అనమాట. ఆ ఫెర్మెంటేషన్ తర్వాతనే ఇదంతా మనకి జరుగుతుంది మొత్తం. అది వీళ్ళు చేస్తారనమాట. సో నెక్స్ట్ మిషనరీ అంతా చూసుకుంటుంది అనమాట. ఇక్కడంతా వచ్చారు కదా మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు. దానికి సైజు, దానికి ఒక ఇది అంతా మొత్తం అంతా ఎలా చేస్తాము ఏంటి. ఇది ఫ్యాక్టరీ ఆఫ్ ఊటీ అనమాట, టీ ఫ్యాక్టరీ. సో ఇలా నెక్స్ట్ వస్తుంది స్టోర్ చేస్తాము. స్టోర్ చేసి నెక్స్ట్ మనము షాప్స్కి అలా ఇలా చేస్తాము అనేసి చూసినారు కదా. ఇక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ అనమాట మనం. సో అట్లా ఉంటుంది అనమాట దానికి. సో టేస్ట్ చేస్తారు మళ్ళీ ఎలా ఉంటుంది. ఇక్కడ కొంచెం పోతే మనకి టీ అనేది ఇస్తారు కూడా అనమాట. ఆ టీ అనేది ఇచ్చిన అందరూ తాగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో మనకి మార్నింగ్ టీ అనేది కూడా సో బాగా చూసినట్టు బాగా ఎంజాయ్ చేసినట్టు అనమాట. సో ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ విత్ మంచి ఎక్స్ప్లోర్ కూడా అనమాట టీ ఫ్యాక్టరీ. నాకు చాలా బాగా నచ్చింది.
ఇక టీ ఆక్షన్ కూడా ఇచ్చారనమాట. టీ ఆక్షన్ ఎంత అట్లా. సో ఇదంతా ఇంకా మనకి ఓకే ఉన్నంత వరకు చదువుకుంటూ వెళ్ళొచ్చు. సో నేను కొన్ని పిక్స్ చూసుకుంటూ వెళ్ళానమాట. మళ్ళీ మళ్ళీ కష్టం కదా మొత్తం దూరం రావడానికి. సో అట్లా కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా అదే టీ చూస్తున్నాం అనమాట. టీ తాగేసి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు అనమాట. సో అదే ఇప్పుడు టీ కప్ దగ్గరికి వచ్చినాము. టీ అనేది ఇక్కడ ఇచ్చేస్తారనమాట. టీ కప్ వెళ్ళి తాగేసి నెక్స్ట్ మనకు షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ షాప్స్కి వెళ్ళి మనం అన్నీ తీసుకోవచ్చు. సో ఆ షాప్స్లో కూడా మనకి ఇవన్నీ తీసుకోవచ్చు అన్నమాట. సో దట్ ఈస్ ద డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అంత డీటెయిల్ and sunlight, Polish care and passion. It contains a higher number of antioxidants. However, green tea proves their superiority with regards to health benefits. లాస్ట్కి వచ్చేసిన తర్వాత అది ఆ సైడ్ మొత్తం నుంచి బయటకు తెచ్చుకోవాలి. ఇంకా వాళ్ళు ఫ్యాక్టరీ సప్లై చేసుకోవాలి. ఇదంతా ఒక డీటెయిల్డ్ ప్రాసెస్. సో సో Black Orthodox tea. Tea is a global herb and herbal wisdom that contains polyphenols, amino acids, enzymes, pigments. ఇది చూసినట్టు ఇది షాప్ అన్నమాట. సో ఈ షాప్స్లో మనం అన్నీ తీసుకోవచ్చు. మనమైతే మేమైతే 5 తీసుకొచ్చి తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఎల్ఐసి తీసుకున్నారనమాట. సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో మనం మళ్ళీ ఇట్లా టీ తాగాలనుకుంటే మనం జస్ట్ ఇలా ప్యాకెట్స్ తీసుకొని మన ఇంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అంతా మన టీ ప్యాకెట్స్ అలా ఇలా తీసుకొని. సో ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. మేమైతే రీసెంట్గా ఊటీ టు మైసూర్ అయితే వెళ్ళాము. ఫస్ట్లో ఊటీలో మేము కొన్ని తిరిగామన్నమాట. టీ ఫ్యాక్టరీ అదే మీకు చూపిస్తున్నది హిస్టరీ ఆఫ్ టీ. ఈ ఫస్ట్ మనం ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు అనమాట, ఇక్కడ హిస్టరీ ఆఫ్ టీ గురించి ఇచ్చారనమాట. మొత్తం మనం చదువుకోవచ్చు. ఈ టీ అనేది ఎలా తయారు చేస్తారు. ఇక్కడ ఊటీలో టీ ప్లాంట్స్ ఫేమస్ కదా, రకరకాల టీ ప్లాంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి అది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒక ఫ్యాక్టరీలో చూపిస్తారనమాట మనకి. అది ఎలా మిషన్స్తో ఎలా చేస్తారు, మనకి నెక్స్ట్ మిషనరీ ఎలా ఉంటుంది, ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎంత ఫైన్గా చేస్తారు, ఫస్ట్ లీవ్స్ నుంచి టీ అనేది ఫైన్ గ్రెయిన్ పౌడర్ అనేది ఎలా వస్తుంది అనేది మొత్తం మనకి ఇక్కడ మనకు వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. వాళ్ళ తర్వాత ఆ టీ పౌడర్ని రకరకాలుగా మొత్తం అంత వెరైటీ ఆఫ్ మిక్చర్స్ చేస్తారు. మనకి చాలా ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట టీస్లో. వీళ్ళు మెయిన్ తీసుకునేది ఇదే బేసిక్ అనమాట. ఇలా ప్రాసెస్ చేసి చూస్తున్నారు కదా, ఆకుల్ని అలా ఎండబెడతారు ఫస్ట్. మళ్ళీ కొంచెం అవి బాగా డ్రై అయిపోయిన తర్వాత జస్ట్ అలా మిషనరీలో చూపిస్తున్నారు కదా, ఇక్కడ మిషనరీలో వేస్తూ ఉంటారు. ప్రతి ప్రాసెస్లోనూ అట్లా మిషన్స్ రొటేట్ అయ్యి మొత్తం అట్లా మనకి ఫైన్ గ్రెయిన్ టీ పౌడర్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట.
సో అది చాలా హెల్త్ బెనిఫిట్స్తో మంచిగా ఉంటుందన్నమాట. మేము ఇది జస్ట్ ఫస్ట్ టైం అనమాట చూడడం. అది ఎక్స్‌ప్లోర్ చేయడానికి వెళ్ళామనమాట. చాలా బాగుండింది. పిల్లలు కూడా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారనమాట. ఇక్కడ ఒక చెప్పేతను కూడా ఉంటాడనమాట. అతను చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఎలా, ఏంటి, ఈ ప్రాసెస్‌లన్నీ ఎన్నుంటాయి, ఏంటి, ఎలా ఫైన్ గ్రెయిన్ పౌడర్ అనేది మనకొస్తది. నెక్స్ట్ ఫ్యాక్టరీస్‌లోకి ఎలా సప్లై చేస్తారు, మళ్ళీ కస్టమర్స్‌కి ఎట్లొస్తది, ఇదంతా మొత్తం అంతా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. మొత్తం ఇక్కడ మనకి ఏదైనా డీటెయిల్‌గా చదువుకోవచ్చు కూడా. మనకి ఏం తెలీదు కాబట్టి మొత్తం టీ గురించి మొత్తం అంతా వాళ్ళు వాల్స్ మీద కానీ మొత్తం వాళ్ళు చెప్పడం కానీ అంతా మనకు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తారు. సో మనం ఎంత తెలుసుకోవాలనుకుంటే టీ గురించి అంత తెలుసుకోవచ్చు అనమాట. బట్ ఇక్కడ చెప్పడానికైతే ఒక అతను ఉంటాడనమాట. అతను చాలా బాగా చెప్తాడు. మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేసి నీట్‌గా చెప్తాడు. చాలా ఓపికగా చెప్పాడనమాట. మాకైతే చిన్నపిల్లలతో వెళ్ళినాం కదా, అందుకు కొంచెం చాలా సేపు విన్నామన్నమాట మొత్తం అతను చెప్పేది. కొంచెం టైం పట్టింది. చూసినారు కదా, ఇతను బాగా చెప్తాడు. ఇంకా అలా మేము తిరుగుతూ ఉన్నామన్నమాట మొత్తం. ఇంకా ఎలా, ఏంటి, మొత్తం ఇంకా ఊటీలో ఏమేమి ఉంటాయి, హిల్ స్టేషన్స్ అన్నీ ఇలా చెప్తూ ఉంటామన్నమాట. ఇట్లా పిల్లలతో వచ్చినాం కాబట్టి ఇంకా డీటెయిల్డ్గా వాళ్ళకి ఏంటి, ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అసలు అర్థమవుతుందా, వాళ్ళకి తెలుసుకోగలుగుతారా, వాళ్ళకి ఓకే ఎక్స్‌ప్లెయిన్ చేసి తెలుసుకునేంత నాలెడ్జ్ ఉందా, చిన్నపిల్లలు కదా కొంచెం ఇంకా అంత వాళ్ళకి అర్థం కాదు. సో అతను అంతగా బేసికల్గా మొత్తం అంతా చెప్తున్నాడు అనమాట. మొత్తము అట్లా మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఇంకా అదే అందరికీ సేమ్ అయితే చెప్తూనే ఉంటాడు అనమాట, వచ్చిన వాళ్ళందరికీ. మళ్ళీ నెక్స్ట్ ఏమో ఏంటి, ఏమి అని మొత్తం అంతా డీటెయిల్గా అంతా చెప్తూ ఉంటాడు. ఇంకా అంతే, మొత్తం మనం విని వెళ్తూ ఉండొచ్చు, చూస్తూ ఉండొచ్చు. మనము పైనకి వెళ్ళి కొంచెం క్లోజ్గా కూడా చూడొచ్చు అనమాట మిషన్స్లో. అది నేను మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అనమాట. మొత్తం ఎన్ని వెరైటీస్ ఉంటాయి, మనం ఇవి ఎలా చేయొచ్చు, ఏంటి, మొత్తం డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ప్రాసెస్, ఈ మిషనరీ ఏంటి, మనకు ఎలా ఫస్ట్ ప్రొడక్షన్ నుంచి మన కస్టమర్స్ వరకు ఎలా వెళ్తుంది, ఏంటి, మొత్తం అంతా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఇదನ್ನು. నెక్స్ట్ మనము ఇవి క్లోజ్గా కూడా చూడొచ్చు. అలా వెళ్తూ ఉంటే మనకు అన్నీ అర్థమవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇట్లా మనకి ఏం తెలియదు కదా, సో వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంత బాగుంటుంది అనమాట. సో అట్లా కొంచెం అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళాడనమాట. ఇంకా అంతే. ఇంకా నెక్స్ట్ మనము ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేసింది చాలే అని చెప్పేసి నెక్స్ట్ అలా చూడ్డానికైతే వెళ్ళామన్నమాట. మొత్తం మిషనరీ ఏంటి, ఏమి, ఎలా, ఏంటి, అవి ఫైన్ గ్రెయిన్ పౌడర్ ఎలా అవుతుంది, ఫస్ట్ ఈ మిక్చర్ అనేది చూస్తున్నారు అదే మిక్చర్ అనేది ఇలా తీసుకెళ్తుంది. మనకి ఏంటైనా కానీ మనకు టీ ప్రాసెస్ ఎక్స్ప్లెనేషన్ గైడ్ కూడా ఇక్కడ ఇచ్చినారనమాట. డీటెయిల్గా చదువుకోవచ్చు కూడా మనము. సో ఇంప్లిమెంటేషన్ అంతా కూడా అదే చెప్తున్నాడు అనమాట. అదే మా పిల్లలు కొంచెం ఓపికగా వింటున్నారు. ఇంకా అంతే. మనకి ఊటీలో చాలా ఫేమస్ కదా టీ అనేది. సో ఇది చాలా ఫ్లేవర్స్లో కూడా మనం చేసుకోవచ్చు. వీళ్ళు కొంచెం తర్వాత మనకు అందరికీ టీ కూడా ఇస్తారనమాట. కొంతసేపు అయిన తర్వాత మనం బయటికి వెళ్ళిన తర్వాత. సో మనం టీ తాగేసి వెళ్ళి మనకు కావాల్సిన ఫ్లేవర్స్ కూడా వాళ్ళ షాపు అన్నీ ఉంటాయి. ఆ షాప్లో కొనుక్కోవచ్చు అనమాట. మనకి ఏ ఫ్లేవర్ కావాలన్నా, ఏంది కావాలన్నా. సో సమ్ చాక్లెట్స్ కూడా చేసింటారు. సో సమ్ చాక్లెట్స్ హ్యాండ్మేడ్. సో అట్లాంటి చాక్లెట్స్ కూడా తీసుకోవచ్చు. రకరకాల వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ కూడా ఉంటాయి, హ్యాండ్మేడ్ ఉంటాయి. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ ఫైన్ గ్రెయిన్ పౌడర్ అనేది తయారవుతుంది అనమాట. మొత్తం టీకి వెళ్ళి మన కన్జ్యూమర్స్ వరకు మొత్తం ఎలా వెళ్తుంది, ఏంటి, అంత డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట మొత్తం. సో ఇదే అనమాట. ఇంకా మనకి అట్లా మిషన్ తిరుగుతూ చాలా రొటేషన్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి మిషన్లోనూ వెళ్ళి 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 ఫిల్టర్ అయ్యి లాస్ట్ మిషన్కి వచ్చేటప్పటికి చాలా ఇది అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎక్స్ప్లోర్ చేయడానికి కొన్ని వాళ్ళు వాల్స్ మీద కొన్ని ఫొటోస్ కూడా ఇచ్చినారనమాట. మనకి హిస్టరీ ఆఫ్ టీ అంటే ఫస్ట్ ఎవరు డిస్కవర్ చేశారు, ఏంటి, ఎలా వచ్చింది, ఎవరు కనుక్కున్నారు ఫస్ట్, ఈ మెథడ్స్ అన్నీ, మళ్ళీ నెక్స్ట్ ఏం జరిగింది, మొత్తం ఇదంతా నేను పైన చూసిన కదా ఊటీ స్టేషన్ అనేది. ఇక్కడ
మనకి ఫస్ట్ టాప్ ఫ్లోర్ నుంచి ఎలా కనిపిస్తుంది ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదా టీ గురించి మొత్తం అవన్నీ ఎలా చేస్తున్నాం, ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయి మొత్తం అంతా డీటెయిల్డ్గా మనం చదువుకోవచ్చు. మనకి ఓపిక ఉన్నంత వరకు చదువుకొని మళ్ళా నెక్స్ట్ పిక్కి వెళ్ళొచ్చు అనమాట. అట్లా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారనమాట. మొత్తం ఎంత ట్రెడిషనల్గా ఎన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి ఏంటి, మొత్తం టీ అనేది ఎలా చేయొచ్చు ఏంటి ఇవన్నీ అనమాట మొత్తం మనకి. సో ఎక్స్పీరియన్స్ అవన్నీ మళ్ళా ఇక్కడ ఏది ఎంత ఎనర్జీ వస్తుంది, ఏంటి క్యాలరీస్ వస్తాయి, టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి మొత్తం అంతా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. దాని అరోమా ఎట్లుంటుంది, ఈ టీ గార్డెన్స్ ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ అనమాట. ఇంకా అంత మొత్తం చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా మొత్తం నేను వ్యూ కూడా చూపిస్తున్నాను కదా, సో అట్లా ఉంటుంది అన్నమాట. పైనకి వెళ్తే హిల్ స్టేషన్ చాలా చల్లగా ఉంటుంది మొత్తం. కాకపోతే మార్నింగ్ కదా కొంచెం అంత చలి, కొంచెం బాగా గాలి వస్తుంది టాప్లో ఉన్నాం కాబట్టి. ఇంక అందరూ అలాగే ఎక్స్ప్లోర్ చేసి చూడడానికి వచ్చారు. ఫస్ట్ ప్రాసెస్ నుంచి మనకి ఎండింగ్ ఎలా వస్తుంది అనేది మొత్తం ఫొటోస్తో వాటి ఎక్స్ప్లెనేషన్స్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు అన్నమాట మొత్తం. అంటే ఫస్ట్ లీవ్స్ని ఇలా తీసుకుంటారు, మళ్ళీ వెయిట్ మిషన్లో వెయిట్ చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ అవే చిన్న చిన్న ట్రాన్స్పోర్టేషన్లోకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మొత్తం ఇలా ఈ ట్రాన్స్పోర్ట్ అనేది ఎలా చేస్తుంది మొత్తం. మళ్ళీ ఫ్యాక్టరీస్లోనే ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా ఈ ప్రాసెస్ అనేది మొత్తం ఈ ఫ్యాక్టరీలో అనేది ఎలా విదరింగ్ ప్రాసెస్ అంటారనమాట. ఆ విదరింగ్ ప్రాసెస్లో వాళ్ళు ఇప్పుడు మనం చూపిస్తున్నాం కదా మొత్తం ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కో రకం ఉంటుంది. విదరింగ్, రోలింగ్ ఇవన్నీ చేస్తారనమాట. నెక్స్ట్ మనకి కొన్ని టీలు, బ్లాక్ టీ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, సో అవన్నీ కూడా ప్రాసెస్లో ఎలా జరుగుతాయి ఏంటి మనకి ప్రాసెస్ అనేది మొత్తం అంత డీటెయిల్గా పిక్స్తో మనకి నీట్గా చిన్న పిల్లలు కూడా నీట్గా అర్థమైపోతుంది అనమాట. కొంచెం ఒక ఏజ్ ఉంటే చాలా అనమాట, కొంచెం అర్థం చేసుకునేంత ఏజ్ ఉంటే అంత నీట్గా గ్రీన్ టీ కానీ బ్లాక్ టీ కానీ మొత్తం అంతా ఫ్లేవర్స్ ఎలా ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే మొత్తం అంతా డీటెయిల్గా ఇచ్చినారనమాట. సో ఫెర్మెంటేషన్ చేశాను నేను చెప్తాను కదా, డ్రై చేస్తారు కానీ అది ఫెర్మెంటెడ్ జ్యూస్ అనమాట. ఆ ఫెర్మెంటేషన్ తర్వాతనే ఇదంతా మనకి జరుగుతుంది మొత్తం. అది వీళ్ళు చేస్తారనమాట. సో నెక్స్ట్ మిషనరీ అంతా చూసుకుంటుంది అనమాట. ఇక్కడ అంతా వచ్చారు కదా, మళ్ళీ గ్రేడింగ్ చేస్తారు, దానికి సైజు, దానికి ఒక ఇది అంతా మొత్తం అంతా ఎలా చేస్తాము ఏంటి. ఇది ఫ్యాక్టరీ ఆఫ్ ఓటీ అనమాట, టీ ఫ్యాక్టరీ. సో ఇలా నెక్స్ట్ వస్తుంది, స్టోర్ చేస్తాము. స్టోర్ చేసి నెక్స్ట్ మనము షాప్స్కి అలా ఇలా చేస్తాము అనేసి చూసినారైతే ఇక్కడ మొత్తం అంతా ఎక్స్ప్లెనేషన్ అనమాట మనం. సో అట్లా ఉంటుంది అనమాట దానికి. సో టేస్ట్ చేస్తారు మళ్ళీ ఎలా ఉంటుంది. ఇక్కడ కొంచెం పోతే మనకి టీ అనేది ఇస్తారు కూడా అనమాట. ఆ టీ అనేది ఇచ్చిన అందరూ తాగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి. సో మనకి మార్నింగ్ టీ అనేది కూడా సో బాగా చూసినట్టు బాగా ఎంజాయ్ చేసినట్టు. సో ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ విత్ మంచి ఎక్స్ప్లోర్ కూడా అనమాట. టీ ఫ్యాక్టరీ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ టీ ఆక్షన్ కూడా ఇచ్చారు అనమాట. టీ ఆక్షన్ ఎంత అట్లా. సో ఇదంతా ఇంకా మనకి ఓకే ఉన్నంత వరకు చదువుకుంటూ వెళ్ళచ్చు. సో నేను కొన్ని పిక్స్ చూసుకుంటూ వెళ్ళాను అనమాట. మళ్ళీ కష్టం కదా మొత్తం దూరం రావడానికి. సో అది కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వచ్చాం అనమాట. ఇంకా అదే టీ చూస్తున్నాం అనమాట. టీ తాగేసి ఇంకా నెక్స్ట్ అంత నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూసుకోవచ్చు అనమాట. సో అదే ఇప్పుడు టీ కప్ దగ్గరికి వచ్చినాము. టీ అనేది ఇక్కడ ఇచ్చేస్తారనమాట. టీ కప్ వెళ్ళి తాగేసి నెక్స్ట్ మనకు షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఆ షాప్స్కి వెళ్ళి మనం అన్నీ తీసుకోవచ్చు. సో ఆ షాప్స్లో కూడా మనకి ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట. సో దట్ ఈస్ ద డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. అంత డీటెయిల్గా White tea, blood and sun-dried, with care and passion. It
contains a higher number of antioxidants. However, green tea proves its superiority with regards to health benefits. ప్యాకెట్ కవర్ లాస్ట్కి వచ్చేసిన తర్వాత అది ఆ సైడ్ మొత్తం పెట్టండి నుంచి బయటకు వస్తుంది. ఇంకా వాళ్ళు శాండ్విచ్ సప్లై చేస్తారు. ఇదంతా ఒక డీటెయిల్డ్ ప్రాసెస్. సో Black tea. Benchmark Kumho. We produce black orthodox tea. Tea is a noble herb and a herbal wisdom that contains polyphenols, amino acids, enzymes, liquids. ఇది చూసినట్టు ఇది షాప్ అన్నమాట. సో ఈ షాప్స్లో మనం అన్నీ తీసుకోవచ్చు. మనమైతే మేమైతే 5 తీసుకొచ్చి తీసుకున్నాము. మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే ఎల్ఐసి తీసుకున్నారనమాట. సో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. మనకి ఏ ప్రోడక్ట్ నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకోవచ్చు. సో మనం మళ్ళీ ఇట్లా టీ తాగాలనుకుంటే మనం జస్ట్ ఇలా ప్యాకెట్స్ తీసుకొని మన ఇంట్లోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అంతా మన టీ ప్యాకెట్స్ అలా ఇలా తీసుకొని సో ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి.